అల్లు అర్జున్ ఇష్యూను ఏ విధంగా చూస్తారు సార్? సో కాంగ్రెస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేస్తుందనడానికి నిదర్శనం అల్లు అర్జున్ ఎపిసోడ్, శ్రీతేజ ఎపిసోడ్. శ్రీతేజ కుటుంబానికి 25 లక్షలు ఇచ్చినందుకు మంత్రి కోమటిరెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. కానీ ఇదే కోమటిరెడ్డి గారికి గురుకులాలలో మీరు సరిగా అన్నం పెట్టక దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఆ 42 మంది విద్యార్థులకు కూడా శ్రీతేజకి ఇచ్చినట్టు 25 లక్షలు ఇచ్చి మీరు మానవత్వం చాటుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీని అభినందించుంటే. కేవలం రాజకీయం కోసం, ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడం కోసం, భజన చేయడం కోసం కోమటిరెడ్డి గారు పోయి భజన చేసిండు తప్ప గురుకులాలలో ముక్కుపచ్చలారని విద్యార్థులు మీరు పెట్టాల్సిన భోజనం సరిగా లేక రకరకాల సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ లెక్కల ప్రకారం 42 మంది విద్యార్థులు చనిపోయినారు. ఏ చేతితోటైతే 25 లక్షలు తీసుకుపోయి శ్రీతేజకి ఇచ్చి మానవత్వం చాటుకుందాం, మానవత్వం లేదా మిగతాళ్ళకి సమాజాన్ని బాగా విరుచుకుపడుతుంది కదా కాంగ్రెస్ పార్టీ, మరి గురుకులాలలో చచ్చిపోయిన విద్యార్థులకి మీరు ఎందుకు ఇస్తలేరు? అదే రకంగా రైతన్నలు, అనేక మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో చనిపోయినారు. అదే కుడి చేతితోటి అట్లే 25 లక్షలు బాధిత కుటుంబాలు అన్నింటికి ఇచ్చుంటే కోమటిరెడ్డి గారిని నిజంగా మేము అప్రిషియేట్ చేసేటోళ్ళం. అక్కడ కూడా ఒక తల్లి, ఒక చెల్లె చనిపోయిన దాంట్లో కూడా 25 లక్షలు ఇచ్చి మీరు పబ్లిసిటీ చేసుకుని భజన చేసుకుంటారు కదా. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ కోమటిరెడ్డి గారు. నిజంగా మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గురుకులాలలో పురుగులు, ఎలుకలు, మందులు, పాములు వచ్చి కలిసి చచ్చిపోయిన విద్యార్థుల గురించి మీరు నిజంగా నిజాయితీగా అసెంబ్లీలో చర్చించుంటే ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసేటోళ్ళం. కేవలం రాజకీయం కోసం ఒక అమ్మాయి చనిపోతే అక్కడ 25 లక్షలు ఇచ్చి మేము గొప్ప మానవతావాదులం, ఉదారవాదులం అని చెప్పేదో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు కదా. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. రాజకీయంగా మీరు చేయాలనుకున్నారు, చేసినారు. బట్ మై అపీల్ టు ద సొసైటీస్, మై అపీల్ టు ద క్యాబినెట్ ఈస్, ఏ చేతితోటైతే శ్రీతేజకి 25 లక్షలు ఇచ్చిరో అదే చేతితోటి చనిపోయినటువంటి రైతుల కుటుంబాలకు కూడా 25 లక్షలు ఇయ్యండి. గురుకులాల్లో చదువుకొని చనిపోయినటువంటి అమాయకులైనటువంటి విద్యార్థులకి 25 లక్షలు కంపెన్సేషన్ ఇయ్యండి. దెన్ యువర్ గవర్నమెంట్ విల్ బి అప్రిషియేటెడ్. చావుల మీద కూడా రాజకీయం చేసేటువంటి నీచ సంస్కృతి ఉందంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. అంటే అల్లు అర్జున్ ఆ థియేటర్ విషయంలో ఇటు పోలీసులు పర్మిషన్ లేదని చెప్పినా వెళ్లారని చెప్పి నిన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే అల్లు అర్జున్ చేసింది కరెక్ట్ అని అంటారా? చట్టాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా, భారత రాజ్యాంగాన్ని అధిగమించి ఎవరు పనిచేసినా ఈ దేశంలో శిక్షార్హులే. అక్కడ ఏం జరిగింది అనే విషయంలో అల్లు అర్జున్ గారి వెర్షన్ ఒకటి ఉంది, పోలీసుల వెర్షన్ ఒకటి ఉంది, ముఖ్యమంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి ఉంది. నేను జడ్జిని కాదు, నా ముంగట 3 ఫైళ్లు లేవు. 3 ఫైళ్లు నా ముంగట పెడితే బరాబర్ ఏం జరిగిందనే విషయం లోపల నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తా ఉన్నారు. పర్మిషన్ తీసుకొని పోయినామని నటుడు చెప్తున్నాడు, పర్మిషన్ ఇవ్వలేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. లేదా ఎంక్వైరీ గోవన్, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నాడు, లేదా మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నాడు. దాని మీద ఏం మాట్లాడినా సబ్జుడీస్ అవుతుంది. లెట్ ద కోర్ట్ డిసైడ్ ద ఇష్యూ.